అంటే అసలు ఈ స్వర్గం నరకం అనేవి నిజంగానే ఉంటాయా? అక్కడ వేసే శిక్షలు మన ఆత్మకి, అంటే ఆత్మ మరి దేనిలోని కాలదంటారు, తడవదంటారు, ఇవన్నీ అంటారు కదా. ఇవన్నీ ఏమండి మొత్తం వేదాల్లోనే ధర్మ పురుషార్థం, మోక్ష పురుషార్థం అని రెండు. ఈ ధర్మ జైమిని వారు ఎవరో మహర్షి ఎవరో ఈ ధర్మ పురుషార్థం అంటే పూర్వమీమాంస అంతా. అందులో ఫలానా యజ్ఞం చేస్తే ఫలానా ఇది వస్తుంది, ఏదో హోమం చేస్తే నువ్వు స్వర్గం వస్తుంది. దానికి కూడా ఒక వివరణ ఏమిటంటే, అక్కడ ఒక పెర్మనెంట్గా ఒక స్వర్గం ఉంది, నువ్వు అక్కడికి వెడతావని కాదట. నువ్వు చేయడం, ఈ కర్మలు చేయడం వల్ల నీకు ఒక స్వర్గం లాంటిది ఏర్పడుతుంది అక్కడ. ఊరికే అంటే నీ కళ ఒక కళలాగా. ఏమంటే ఈ లోకమే కళ అంటే ఇంకో లోకం, ఈ లోకం నిజమైతే అది ఫస్ట్. అందుకు నీకు మీరు ఇక్కడ ఉన్నాం కదా, అది ఇది తేల్చుకోవాలి అక్కడ. కానీ మీరు స్వర్గం నరకం మీరు అడిగారు కాబట్టి చెప్తున్నామని నమ్మకాలు. ఎవరు వెళ్ళాడు స్వర్గానికి, ఎవరు చూశారు నరకాన్ని, ఇవన్నీ కూడా ఎవరో చెప్పిన మాట, ఎక్కడో పురాణాల్లో చెప్పిన మాట. ఇవన్నీ కూడా నువ్వు నమ్మేస్తే అలా కాకుండా నేను స్వయంగా నేర్చుకుంటాను, స్వయంగా తెలుసుకుంటాను అని నిర్ణయించుకుంటేనే మీకు తేలుతాయి. ఇక్కడ స్వయంగా స్వర్గం గురించి నరకం గురించి తెలుసుకోవడానికి ఎలా ఉంటుంది గురుగారు అవకాశం వాళ్ళకి? దాని దగ్గరికి వెళ్ళే ముందు ఇప్పుడు ఈ స్వర్గం నరకం దగ్గరికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను. నరకం అంటే నీకు లాజిక్ అప్లై నరకంలో వెళ్ళి నువ్వు చేసిన పాపాలు అనుభవించేస్తావు కదా, మళ్ళీ ఎందుకు పుడుతున్నావు? మళ్ళీ 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 గాడిదిగా పడతావురా అంటాడు వీడు. మరి నరకానికి వెళ్ళి వస్తే మరి అక్కడ అయిపోవాలి. మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అకౌంట్, ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుందండి. ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం ఉందండి. ఈ పునర్జన్మల విషయం మాట్లాడేటప్పుడు వ్యక్తికి పునర్జన్మ ఉండదండి, వ్యక్తి కాదు అక్కడ. ఇప్పుడు సత్యం గారు, ఇది శ్రీ సన్నిధి ఛానల్ మేనేజర్ సత్యం గారు ఉన్నాడు. ఈ సత్యం అనే పేరు మీకు మీ శరీరానికి పెట్టారు. ఎవరు పెట్టారు? ఇక్కడ పెట్టారు, ఎవరో మీ తల్లిదండ్రులు ఎవరో పెట్టారు. అది ఏమిటిది? ఈ శరీరంలో నుండి కొన్ని వాసనలు, అంటే అభిప్రాయాలు, మీ ఇంద్రియాలతో గ్రహించినటువంటి చాలా విషయాల యొక్క మడ్డి అంతా కలిపి ఒక వ్యక్తిత్వం తయారవుతుందండి. ఆ వ్యక్తిత్వం విచారణ చేసుకుని అసలు నేను శరీరాన్ని కాదు జ్ఞానాన్ని అని గుర్తిస్తే మరణానికి ముందే తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. కాబట్టి అవసరం లేదు, అంటే ఇంకా మీకు ఈ కోరికలు కానీ ఇవి కానీ ఉండవు, ఏమీ ఉండదు కాబట్టి అవసరం లేదు, శరీరం అవసరం ఉండదు కాబట్టి ఇంక జన్మ ఉండదు అని ఒక థియరీ. అలా కాకుండా మీరు ఇంకా ఏదో కరాటే విద్య, చాలా సంగీత విద్యాల్లో నాకు ఇది రావాలి, లేకపోతే నోబెల్ ప్రైజ్ రావాలి, పలానా దాంట్లో ప్రేక్షణ కృషి చేస్తుంది, రాకుండా వదలను అంటే ఓకే, అదిగా చేసి లోపల మైండ్లో ఏదో వచ్చి ప్రమాణం వచ్చి ఏదో అయింది, కానీ అది కంటిన్యూ అవుతుంది. ఏమిటది? ఇదే పేరు రాకపోవచ్చు, కానీ అదే సిస్టమ్ కంటిన్యూ అవ్వచ్చు. ఎందుకంటే అనంతమైనటువంటి చైతన్యం ఒక శక్తి, అది ఆ శక్తి యొక్క విన్యాసం అది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలా బాగా నాకు నచ్చింది. అది నది చాలా శక్తితో ప్రవహిస్తుంది. సో నది శక్తి, ఆ నదిలో ఉన్న శక్తి. ఒక చోట సుడిగుండం ఏర్పడుతుంది. సుడిగుండం అలా మీకు ఒక ఆకారం కనపడుతుంది, నీరు తిరుగుతుంటుంది, ఆకారం ఉంటుంది. కాసేపు అయిన తర్వాత మళ్ళీ అలా తిరిగి మళ్ళీ ఆ సుడిగుండం విడిపోయి మళ్ళీ కలిసిపోతుంది. మనం అనుకునేటువంటి జీవులందరూ వాళ్ళే. అనంతమైన చైతన్యంలో ఉన్న శక్తి యొక్క, అంటే అక్కడ పదార్థం లేదు, కొత్తగా పదార్థం ఏమీ లేదు. ఆ శక్తే జస్ట్ అలా అయినట్టు అనిపించి మళ్ళీ అదే శక్తి వాడు నీ శరీరాన్ని, నేనే శరీరాన్ని, నేను ఇక్కడే ఉంటాను అనుకుంటే తిరుగుతూ ఉంటాడు అక్కడ. అందులో అదే శక్తి ఏం చేస్తుంది? ఒరేయ్ నువ్వు ఆలోచించు, నువ్వెవరు అని అదే శక్తి మళ్ళీ వాడికి ప్రోద్బలం చేస్తే ప్రశ్నించుకొని విడిపోతాడు, ప్రవాహంలో కలిసిపోతాడు. నేను ప్రవహిస్తున్నాను అదేని వాడు తెలుసుకోవాలి. అంతే, అదే జరిగేది. అంచేది ఎక్కడా కూడా శక్తి తప్ప ఇంకేమీ లేదు. అది చాలా స్పష్టంగా తెలిస్తే కానీ చాలా విషయాలు అర్థం కావు. ఈ ఆలోచనలు కానీ ఇంకోటి కానీ ఇదంతా ఏమీ లేదు, అంతా మిథ్య, లేదంటే ఇదంతా దీంట్లోనే తెలుసుకోవడం వల్ల ప్రపంచంలో ముందుకెళ్ళడానికి అడ్డంకిలు ఏర్పడవా గురుగారు? ప్రపంచంలో అది జరిగిపోతుందండి. అది దాని గురించి మనం వర్రీ అవ్వక్కర్లేదు. ప్రపంచంలో వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయి. ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేస్తూనే ఉంటాడు, అవన్నీ ఏమీ ఆపక్కర్లేదు.
ఇవేమి యాక్చువల్గా ఎక్కడికో వదిలిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు. నీ దగ్గర నువ్వు ఉండడానికి అది నీ ఎంత స్వేచ్ఛ ఉంది, వాళ్ళు ఎవరిని కట్టిపడేసారా? ఏమీ లేదు. అంటే వాటి మీద దృష్టి తగ్గిపోతుంది కదా. ఇప్పుడు మీరు ఒక మంచి ప్రశ్న దగ్గర వచ్చారు. ఎలాగంటే ప్రపంచ విషయాల మీద ఆసక్తి తగ్గించేసుకుని, ఆసక్తి పోగొట్టుకుని ఈ ఆత్మవిచారణ చేయాలా అని. అవును, అంటే ఆత్మవిచారణ చేస్తే పోతాయి ఇవి అనేది కూడా బాగుంది. అదే చెప్తాను. ఇప్పుడు ఎలాంటిదంటే ఇది విజయవాడలో బయలుదేరారు, హైదరాబాద్కి బస్సు ఎక్కారు. విజయవాడ బస్సు ఎక్కిన తర్వాత అది అలాగ వెలుగుకొద్ది హైదరాబాద్ పెడుతూనే ఉంటుంది. విజయవాడ వదిలేయడానికి మీరు ప్రత్యేకమైన ప్రయత్నం ఏమైనా చేస్తారా? లేదు. ఆటోమేటిక్గా విజయవాడ దూరం అవుతుంది, మీరు హైదరాబాద్ దగ్గరేని కొద్ది. సో ఇప్పుడు మీరు చేయాలని సంకల్పం లోపల నుంచి వచ్చింది, స్టార్ట్ చేశారు. సమస్యలు ఉన్నాయి, అడ్డొస్తున్నాయి, ఎదురుకున్నాయి. కానీ మీరు వెళ్ళిన కొద్దీ ఇవి ఆటోమేటిక్గా అవి మిమ్మల్ని ట్రబుల్ చేయడం తగ్గిస్తాయి. నిన్న ఎవరో అన్నారు ఆర్గ్యుమెంట్లో, చిత్తశుద్ధి రావాలి, చిత్తశుద్ధి అయితే కానీ విచారణ ఎలా చేస్తాడు, ఇలా ఏదో మొదలెట్టాడు. టెక్నికల్గా కరెక్టే, చిత్తశుద్ధి. వాడు ఎవడో నిష్కామకర్మ చేస్తున్నాడు, భక్తితో పూజిస్తున్నాడు, జపం చేస్తున్నాడు, యోగం చేస్తున్నాడు. ఇప్పుడు ఒరే అబ్బాయి నీకు చిత్తశుద్ధి అయింది, నువ్వు ఇంకా జ్ఞాన మార్గానికి వెళ్ళని ఎవడో చెప్తాడు? ఎవడొచ్చి చెప్తాడు? అంటే ఎవడు మటుకు వాడు స్థాయి బట్టి అది వస్తుంది లోపల నుంచి. చిత్తశుద్ధి అయితే ఆటోమేటిక్గా నువ్వు ఇందులోకి వస్తావు. అయిన తర్వాతే ఆయన అదే అడిగాడు, అదే చెప్పాను నేను. రమణ మహర్షి ఎవరు వచ్చినప్పుడు నువ్వెవరో తెలుసుకో బాబు అన్నాడు. అంతేగాని ఇంకేమీ చెప్పలేదు ఆయన. నువ్వు జపం చేయి, ఇచ్చేది అని చెప్పలేదు ఆయన. నువ్వెవరో తెలుసుకో అన్నాడు. విన్నాడు. విన్నవాడు వాడికి ఇంకా అక్కడ ఇది ఉందనుకోండి, తట్టలేదనుకోండి, వాడు తిరుపతి వెళ్ళిపోతాడు. అలా కాదు మహర్షి చెప్పేది ఇందులో ఏదో ఉందని కూర్చొని చేసేది అనుకోండి, వాడికి ముందు పెడతాడు. సో దీనికి వాడికి లోపల నుంచి వాడి ప్రారంభం లేకపోతే శక్తి ఆ ఆపరేషన్ వల్ల జరిగేటువంటిది జరుగుతుంది. అది అంచేత అది ఒక ఇదే అని చెప్పలేము ఖచ్చితంగా. అది అంటే దీని వల్ల ఏదైనా నష్టాలు అయితే లేవు. అంటే ఈ జన్మతో ఇప్పుడు మానవ జన్మ తీసుకున్నది వాడు ఏవో కార్యక్రమాలు చేస్తుంటాడు ప్రపంచకంలో. అది జరగడానికి ఆపడం కుదరదు, జరిగి తీరుతుందండి. అందులో సందేహం. విడిచిన బాణం, మీ జీవితం అంతా కూడా విడిచిన బాణం. ఏది జరగాలో జరిగి తీరుతుంది. అంటే సందర్భం వచ్చింది ఇక్కడ చెప్తాను. రమణ మహర్షికి అత్యంత భక్తుడైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన అడిగాడు అనమాట ఒక మాట మహర్షిని, స్వామి జీవితంలో అతి ముఖ్యమైనటువంటి విద్య, ఉద్యోగం, భార్య, ఇలా ఇవే నిర్ణయం పడతాయా, లేకపోతే అతి చిన్న విషయాలు ఇప్పుడు లేచి వెళ్ళి ఆ రూమ్లో లైట్ ఆన్ చేస్తాను అది కూడా అన్నీ నిర్ణయించబడతాయని చెప్పారు. అన్నీ ప్రోగ్రామ్డే. అంటే ఇది విషయం నేను చెప్తే వాడు అడిగాడు. అంటే ఇందులో కామెంట్సే ఇంకా జీవితంలో థ్రిల్లే ఉందండి, అంతా ఫిక్స్ అయిపోతే ఇంక మనకి థ్రిల్లే ఉంది. నీకు తెలియకపోవడం ఎందుకు తెలియదు? ఏ సినిమా తీశాడు, సినిమా ఏమవుతుందో తెలియదు కదా నీకు. అక్కడ ఉందిగా జరుగుతుంది అది, కానీ ఏం జరుగుతుందో తెలియదు కదా నీకు. జరుగుతుందని తెలుసు, క్లైమాక్స్ లో హీరోనే గెలుస్తాడని తెలుసు, కానీ ఆ థ్రిల్ అయితే ఉంటుందండి, ఎక్కడ మిస్ అయ్యడానికి అవకాశం లేదు. దీనికి సరెండర్ నువ్వు అనవసరంగా నువ్వు చాలా సులువైన మార్గం ఇది. అందులో భగవద్గీతలో చెప్పిందండి, ఎవరో ఇది చెప్పిందే కాదు అది.